వైద్య ఆరోగ్య శాఖలో 2014-19 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అస్తవ్యస్త విధానాలతో గత ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించిందని, తద్వారా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మళ్లీ నమ్మకం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం, వారికి ప్రభుత్వమే స్థలం అందిస్తుందన్నారు. ప్రభుత్వ పీపీపీ ఆసుపత్రులను ఒకే గూడు కిందకు తీసుకొస్తామని, దేశంలోనే ఏపీ ఆసుపత్రుల పనితీరు బెస్ట్గా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలన్నారు. ఆసుపత్రి రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్మెంటు, ఇచ్చే మెడిసిన్ వివరాలు కూడా ఉండాలన్నారు. ఇలా చేయటం వల్ల ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలని, కిడ్నీ సమస్య కారణాలపై అధ్యయనం చేయాలన్నారు. కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి సదుపాయం పైన లోతైన అధ్యయనం చేయాలన్నారు. పేదలకు అందుబాటులో ఉండేలా సిటీ స్కాన్ సర్వీసెస్ను ముందుగా అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. రోగులకు డైట్ ప్లాన్, న్యూట్రిషన్పై అవగాహన కల్పించగలిగితే వ్యాధుల నుండి కాపాడవచ్చునన్నారు. రాష్ట్రంలో టీబీ రోగులు ఎంతమంది ఉన్నారో సమగ్ర అధ్యయనం చేసి వారికి కంటిన్యూగా మెడిసిన్ అందించాలన్నారు. ఆసుపత్రులలో ప్రసవం తర్వాత శిశువుల మిస్సింగ్ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మిస్సింగ్ కేసులు వస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ప్రజల్లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వ్యాధిపై అవగాహన తీసుకురాగలిగితే మరణాలను తగ్గించవచ్చన్నారు. రాష్ట్రంలో జోన్ల వారీగా సర్వీస్ ప్రొవైడర్ మానిటర్ ఏర్పాటు చేసి ఆసుపత్రుల్లో చేసే శానిటేషన్ను అబ్జర్వేషన్ చేయాలని సూచించారు. మెడ్టెక్ జోన్ల పట్ల గత పాలకులు నిర్లక్ష్యం వహించారన్నారు. ఏడాదికి 10,000 కోట్ల టర్నోవర్ మెడ్టెక్ జోన్ ద్వారా జరుగుతోందని తెలిపారు. తక్కువ ఖర్చుతో అన్ని రకాల మెడికల్ ఎక్విప్మెంట్ను అందిస్తోందని, అయినా దీన్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. గోదావరి, కృష్ణా నదుల సంగమ ప్రాంతమైన పవిత్ర సంగమం ఫెర్రీ వద్ద నెల రోజుల్లోగా కృష్ణమ్మ హారతుల కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో పవిత్ర సంగమం వద్ద కేవలం కృష్ణమ్మ హారతికే పరిమితం కాకుండా ఆ ప్రాంతాన్ని ఒక పవిత్ర ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా జలహారతి పునఃప్రారంభంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కె పార్థసారథి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో రామారావు, డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ మురళి, విజయవాడ పశ్చిమ డీసీపీ టి హరికృష్ణ, ఇంకా సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిత్యం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మరలా కృష్ణమ్మ హారతిని నెల రోజుల్లోగా పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కృష్ణమ్మ హారతి నిర్వహణకు గాను పవిత్ర సంగమం, ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అవసరమైన కనీస మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్యుత్తు, బస్సు రవాణా, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు సంబంధిత శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జలవనరులు, సిఆర్డీఏ, దేవాదాయ శాఖ, దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం, పోలీస్, ట్రాన్స్కో, మున్సిపల్ తదితర శాఖల అధికారులు వారి స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించుకొని తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రాజమహేంద్రవరంలో గోదావరి హారతి ప్రస్తుతం కొనసాగుతోందని, దానిని మరింత పటిష్టవంతంగా నిర్వహించేందుకు కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 48 గంటల్లోగా డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
అన్ని శాఖలను సమన్వయం చేసుకుని డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రైతులు పడరాని పాట్లు పడ్డారన్న మంత్రి తమ ప్రభుత్వం మాత్రం పండించిన ప్రతి గింజను కొంటుందని తెలిపారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తమదని, వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. త్వరలోనే గ్రామ సభలు ఏర్పాటు చేసి కౌలు కార్డులు ఇస్తామని అన్నారు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ధాన్యం బకాయిల్లో 2వ విడతగా 674 కోట్లను మంత్రి రైతులకు అందించారు. నిధుల చెక్కులను రైతులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందన్న నాదెండ్ల మనోహర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిపారు. కష్టకాలంలో ఉన్న గత నెలలో 1000 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం మిగిలిన 674 కోట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాల్లో 472 కోట్లు వేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు గోతాలు కూడా అందచేయలేదని విమర్శించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం వెనుకాడబోమని, చివరి గింజ వరకు కొంటామని స్పష్టం చేశారు. 48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లోనే. దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు, కనీసం గోతాల విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు. పరికరాల విషయం కూడా నాకు చాలామంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా. అదంతా పూర్తిగా విస్మరించారు, నష్టం కలిగించారు. మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా, అక్కడి నుంచి నేరుగా మిల్లర్ల దగ్గర తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని, నగరంలోని భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ స్తంభించిపోయి రోడ్లపైకి పొంగడానికి ప్రధాన కారణం డ్రైనేజీల్లో పెద్ద ఎత్తున సిల్డ్ పేరుకుపోవడమేనని, డ్రైనేజీల్లోని సిల్డ్ను తీయించి డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజ్ లేక అక్కడి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నగరాల్లో భూగర్భ డ్రైనేజ్ సౌకర్యం ఉన్నా దాని నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ అయ్యప్ప నగర్, వీర సవార్కర్ రోడ్డు, మసీదు పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. కాలనీలోని సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా తెలుసుకున్నారు. డ్రైనేజీలో పేరుకున్న సిల్టును పొలుగుతో పరిశీలించి ఎంత మేరకు పూడుకుపోయిందో మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, నగర పరిధిలో ఏ మూలకు వెళ్లినా డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. అందుకు ప్రధాన కారణం డ్రైనేజీల్లో పూడిక 2 అడుగుల మేర పేరుకుపోవటమేనని అన్నారు. అందువల్ల డ్రైనేజీలలో మురుగునీటి పారుదల స్తంభించి రోడ్డుపైకి పొంగుతున్నాయని చెప్పారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో డ్రైనేజీల్లో పూడిక తీయటంపై ఏమాత్రం దృష్టి పెట్టలేదన్నారు. అందువల్ల ఈ సమస్య ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందన్నారు. డ్రైనేజీ పూడిక తీయడంపై కార్పొరేషన్ సిబ్బంది దృష్టి పెట్టాల్సిందిగా ఆయన ఆదేశించారు. డ్రైనేజీలు పొంగడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణమని ఆయన చెప్పారు. డ్రైనేజీ నిర్వహణపై కూడా ఇళ్ల యజమానులు దృష్టి పెట్టాలని చెప్పారు. తాను నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని, ప్రతి డివిజన్లో ప్రధానమైన సమస్య డ్రైనేజీనేనని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎంతో గొప్ప స్కీము, గ్రామీణ ప్రాంతాల్లో లేదు అని మనం బాధపడుతున్న స్కీము. టౌన్లో దానివల్ల చాలా వరకు ఉపయోగం ఉండ చాలా చోట్ల పొంగి ప్రజలు అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ అది పొంగటం వల్ల చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు భరించలేని స్థితిలో ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు.
ఒక హాస్పిటల్ అయితే హాస్పిటల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది పొంగి ఆ వాసనలు, మరి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇవన్నీ. దాన్ని కమిషనర్ గారితో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ ఈ సమస్య మీద ఖచ్చితంగా అందరూ కూడా కూర్చొని సమీక్షించుకుని. అనంతరం కార్పొరేటర్ పొట్లూరు సాయిబాబు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పూడిక తీయకపోవడంతో డ్రైనేజీ సమస్య తీవ్రతరమైందన్నారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి ఉన్నతాధికారులు అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. చైర్మన్గా చేస్తూ ఆయన కట్టించారంట అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఆయన స్థాపించారు. అప్పుడు గవర్నర్పేట ఏరియాలో ఇది చేశారు. అది ఇప్పటికీ రన్ అవుతుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ మనం చేసుకోవాల్సిన పనులు కొన్ని చేయం. అది తర్వాత ఈ గవర్నమెంట్లో కూడా కొంచెం అనాలోచిత ఆలోచనలు చేసి దాన్ని సక్రమంగా నడిపించేటట్టుగా చేయకపోవటం వలన నడవట్లేదు. దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటానికి ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇది పరిశీలించి దీనికి పరిష్కార మార్గం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా వచ్చే 5 ఏళ్లలో తయారు చేస్తామని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రవాణా మరియు యువజన క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు. క్రీడాపరంగా ప్రధాన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. అమరావతి పేరుతో వచ్చే 5 ఏళ్లలో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రమోట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఉన్నతాధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని, చివరిలో ఆడదాం ఆంధ్ర అంటూ అబాస్పాలు కార్యక్రమం నిర్వహించి అందులో కూడా 120 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపారు. అమరావతి పేరుతో వచ్చే 5 ఏళ్లలో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రమోట్ చేయనున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గల్లీ నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడల ప్రోత్సాహకానికి కృషి చేస్తామని తెలిపారు. క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిలో క్రీడాశక్తి పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా అవసరమైన క్రీడా మైదానాలు, స్టేడియంల నిర్మాణానికి పెద్దపీట వేస్తామన్నారు. క్రీడా వికాస కేంద్రాలు, గ్రామస్థాయిలో క్రీడల నిర్వహణ ప్రోత్సాహంపై సీఎంతో చర్చిస్తామన్నారు. క్రీడాకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆ ప్రయత్నం కూడా చేపట్టేదానికి ఈరోజు చర్చ జరిగింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ క్రీడా శాఖ పరంగా ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేయాలంటే తప్పకుండా కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలి. భారతదేశంలో క్రీడాపరంగా కేంద్ర బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కేంద్రంలో అలాగే రాష్ట్రంలో మేము కోయలేషన్ గవర్నమెంట్ నడుపుతున్నాం, సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్రం నుంచి ఎలాగ తెచ్చుకోవాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వచ్చే 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్టేడియాలు అయితేనే, అలాగే గ్రామ స్థాయిలో క్రీడలను ఎలాగా ప్రోత్సహించాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, అలాగే రేపు ఎవరైనా క్రీడాకారులు ఇక్కడ ఉంటారో వాళ్లకు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో పాల్గొనేదానికి ఏవైతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలా అవన్నీ దాని విషయంలో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గోపీచంద్ లాంటి వారికి ప్రోత్సహించి ఒక అకాడమీని స్థాపించిన ఘనత ఆ రోజు మా ప్రభుత్వానికి దక్కింది. రోడ్లు, డ్రైన్లు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం రొటీన్ ప్రక్రియని, దీనికి భిన్నంగా తన మార్కు రాజకీయం గన్నవరం మీద చూపిస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం నియోజకవర్గ దశ దిశ మారుస్తానని, ప్రభుత్వంతో పాటు ప్రభుత్వేతర కార్యక్రమాలు కూడా అతి త్వరలో తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం గన్నవరం నియోజకవర్గానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని, అమెరికా ఎప్పుడు వెళ్తే అప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. మల్లవల్లి పారిశ్రామికవాడ గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే పరిస్థితి ఉందని, యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడు యాదవుల బజార్లో 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. అంతకుముందు సొసైటీ బ్యాంకు దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మె వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. బెల్లంవారి వీధిలో గ్రీన్వుడ్స్ అపార్ట్మెంట్లో ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలంలో 19,873 ఓట్లు మెజార్టీ వచ్చాయని, ఈ ప్రాంత ప్రజలు తన మద్దతు గెలుపునకు ఏ విధంగా సహకరించారో దానికన్నా ఎక్కువగా ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని 4 గ్రామాల్లో ఎక్కడా ప్రభుత్వ భూమి లేదని, ఏదైనా ఉన్న వక్స్ భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు ఉన్నాయన్నారు. రామవరపాడులో కాపు సోదరులకు కళ్యాణ మండపం, యాదవ సోదరులకు కళ్యాణ మండపం కోసం ఎంపీ బాలశౌరి 50 లక్షల రూపాయలు ఇచ్చారని, మిగిలినవి కుల పెద్దలు ఇచ్చిన తర్వాత తాను కూడా ఇస్తానని చెప్పానన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రతిష్టాత్మక యూనివర్సిటీ తీసుకురావడానికి ఎక్కడా భూమి దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. నియోజకవర్గంలో 3.5 మండలాలు ఉంటాయి. బాపులపాడు మండలం ప్రత్యేకమైంది. అలాగే విజయవాడ రూరల్ మండలం నుంచి నాకు దాదాపు 19,873 ఓట్లు. నేను 15,000 నుంచి 20,000 వస్తుంది అనుకునే ఎలక్షన్ ముందే. అదే మెజార్టీని కట్టబెట్టిన విజయవాడ రూరల్ ప్రజలకి అభివృద్ధి విషయంలో వాళ్ళు నాకు మద్దతు ఇచ్చి ఓటేసింది ఎలా ఇచ్చారో అంతకన్నా ఎక్కువ పనిచేస్తా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 4 గ్రామాల్లో ఎక్కడ ప్రభుత్వ భూములు లేని పరిస్థితి. ఏదైనా ఉన్న వక్ఫ్ బోర్డు భూములు కానీ ఏదైనా ఇష్యూలు ఉండి కోర్టుల్లో ఉన్న పరిస్థితి, ఎంక్రోచ్మెంట్లో ఉన్న పరిస్థితి. ఏమన్నా ఖాళీ స్థలాలు దొరికితే ఇప్పుడు రామవరపాడులో గతంలో హామీ ఇచ్చినట్టు కాపు సోదరుల కళ్యాణ మండపం కానీ, యాదవ్ సోదరుల కళ్యాణ మండపం కానీ బాలశౌరి గారు 50 లక్షలు ఇచ్చాడు. మిగతా కుల పెద్దలు ఇచ్చినాక నేను కూడా ఇస్తానని చెప్పాను. కానీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటిది కానీ, ప్రతిష్టాత్మక యూనివర్సిటీని కానీ తీసుకొద్దామంటే ఈ 4 గ్రామాల్లో ఎక్కడ భూమి దొరకని పరిస్థితి. 4 ఎంఆర్ఓలతో మొన్న మీటింగ్ పెట్టి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చా. అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది. అలాగే విజిలెన్స్ ఎంక్వైరీ ముమ్మరంగా జరుగుతుంది నియోజకవర్గం. సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు నగరవాసులు అందించిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. విజయవాడ మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. కార్పొరేషన్ ప్రధాన విభాగాల ఉన్నతాధికారుల సమక్షంతో నగరవాసుల నుంచి 25 అర్జీలను కమిషనర్ స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు నగరవాసులు అందించిన అర్జీలను సంబంధిత శాఖాధికారులు త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలని కమిషనర్ ఆదేశించారు. ఎక్కువగా ఆక్రమణలు, కొత్త వాటర్ కనెక్షన్లు, డ్రైనేజీ, ఉద్యోగుల సమస్యలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఆర్థికంగా ముడిపడి కొన్ని మినహా అన్ని సమస్యలకు ప్రత్యేక ఎస్ఎల్ఏ ద్వారా పరిష్కార మార్గం చూపుతామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఇక్కడ ఉండకుండా హైదరాబాద్ యుఎస్లో ఉండి అక్కడ జంగల్ ఉంది, అక్కడ ఏదైనా ఇష్యూస్ వస్తాయనేది కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఫాలో చేసి రిమూవ్ కూడా చేయడం జరుగుతుంది. అలాగనే కొన్ని ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, అలాగనే పాత కేసెస్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నది కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఈ ప్రతి అప్లికేషన్ కూడా మన హెచ్ఓడీస్ ఉన్నారు ఇక్కడే, హెచ్ఓడీ స్థాయిలోనే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రత్యేకంగా ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి ఇచ్చిన పిటిషనర్ని ఆ పర్టికులర్ ఇష్యూ ఉన్న లొకేషన్లో కలిసి ఫోటో తీసుకుని అక్కడ ఇష్యూని రిడ్రెస్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇష్యూ కూడా మాకు ఎస్ఎల్ఏ ఉంది, విత్ ఇన్ ఎస్ఎల్ఏ దాన్ని డిస్పోజ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏమైనా ఇష్యూస్ సాల్వ్ అవ్వకపోతే, అంటే ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటే తప్ప రెగ్యులర్గా చేసే ఇష్యూస్ కూడా వెంటనే పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ ఏమేంటంటే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేయాలి. ఇష్యూస్ విజయవాడ గవర్నర్పేట కాళేశ్వరరావు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలిఫోర్నియా ఎస్థెటిక్ కాస్మెటాలజీ అండ్ బ్యూటీ సెలూన్ను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. మగవుల అందాన్ని మరింత ఇనుమడింపచేసేలా వివిధ రకాల సేవలను తమ సెలూన్లో అందిస్తున్నట్లు నిర్వాహకులు అజిత, సుమలత తెలిపారు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందించడంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో ప్యాకేజీలు ఉంటాయన్నారు.
గవర్నర్పేట కాళేశ్వరరావు రోడ్డు సత్యం కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలిఫోర్నియా ఎస్థెటిక్ కాస్మెటాలజీ అండ్ బ్యూటీ సెలూన్ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. సెలూన్లో అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సెలూన్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన సేవలను అందిస్తూ శాఖోపశాఖలుగా విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అజిత, సుమలత మాట్లాడుతూ విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సెలూన్లో మహిళలకు అన్ని రకాల సేవలను అందిస్తున్నామని చెప్పారు. అడ్వాన్స్డ్ పిఎంయు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, జిఎఫ్సి, పిఆర్పి ట్రీట్మెంట్లు అందిస్తామన్నారు. పర్మనెంట్ మేకప్, పర్మనెంట్ లిప్స్టిక్స్, పర్మనెంట్ ఐబ్రోస్ను కూడా విజయవాడ, హైదరాబాద్ బ్రాంచ్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు అందిస్తామని చెప్పారు. ఒక నెలలో కాలిఫోర్నియా అకాడమీని కూడా ప్రారంభిస్తున్నామని, అడ్వాన్స్డ్ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు. విజయవాడలో కూడా అకాడమీ ప్రారంభిస్తామని తెలిపారు. 100% గ్యారంటీతో ట్రీట్మెంట్స్ అందిస్తామని అన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో తమ సేవలుంటాయని, ప్యాకేజీలు కూడా తక్కువగా ఉంటాయని చెప్పారు. హైదరాబాద్లో ఇంకా 8 శాఖలు ప్రారంభించాలని ప్రణాళిక ఉందన్నారు. హైదరాబాద్లో కేపీహెచ్బి 13 ఫేజ్లో స్టార్ట్ చేశాము. ఇంకా మేము మళ్ళీ వచ్చే ఈ టైం కల్లా కూడా 10 బ్రాంచెస్ ప్లాన్లో ఉన్నాము. ఇది యాస్థెటిక్ అంటే కాస్మెటాలజీలో ఇప్పుడు మీకు అడ్వాన్స్డ్ పిఎంయు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉందండి. తర్వాత వచ్చేసి జిఎఫ్సి, పిఆర్పి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. మనకి డాండ్రఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనమాట. ఇప్పుడు హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ 3rd సిట్టింగ్కే మేము రిజల్ట్ అయి చూపిస్తాము. ఇంకా మీకు పర్మనెంట్ మేకప్స్, పర్మనెంట్ లిప్స్టిక్, పర్మనెంట్ ఐబ్రోస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ కాలిఫోర్నియా యాస్థెటిక్ అండ్ కాస్మెటాలజీ విజయవాడ బ్రాంచ్లో అండ్ హైదరాబాద్ బ్రాంచ్లో కూడాను 2 బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చాలా ఎక్సలెంట్గా మేము ప్లాన్ చేసుకున్నాము. కస్టమర్స్ కూడా మాకు మంచి రివ్యూస్ ఉన్నాయి. కాలిఫోర్నియాకి అండ్ పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్ కలరు, న్యూట్రలైజరేషన్ అండ్ పిఆర్పి, జిఎఫ్సి, ఇవన్నీ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ కాలిఫోర్నియాలో మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ప్యాకేజెస్ ఉంటాయి వీక్లీ వన్స్. ఆ ప్యాకేజెస్లో మీరు వచ్చేసి మీరు ప్యాకేజెస్ వైజ్గా మీరు చేంజ్. ఆగస్టు 15న తంగలాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5 భాషలలో విడుదల కానుందని సినిమా హీరో చియాన్ విక్రమ్ తెలిపారు. ఒక కొత్త పాత్రలో ఈ చిత్రంలో ప్రేక్షకులకు కనిపిస్తానని, దర్శకుడు రంజిత్ ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీశారన్నారు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. విజయవాడ నగరంలో ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ సందడి చేశారు. తంగలాన్ చిత్రం ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్డులోని ఒక హోటల్లో చిత్ర బృందంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, అదేవిధంగా తంగలాన్ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తంగలాన్ ఒక ఎమోషనల్ మూవీ అని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చన్నారు. హీరోయిన్ మాళవిక మోహనన్ ఒక కొత్త పాత్రలో కనిపిస్తారని చెప్పారు. లండన్ నుంచి వచ్చిన డానియల్ ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తారని, ఆయన నటన అద్భుతంగా ఉందన్నారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ చిత్రానికి ప్రాణం పోశారని, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. కమర్షియల్గా ఫైట్, రెగ్యులర్ ఫైట్ డాన్స్ కాదు, బట్ ఎమోషన్స్ యాక్చువల్లీ పూర్తిగా మూవీ పూర్తిగా ఫుల్లీ ఇట్ ఈస్ అబౌట్ ఎమోషన్స్. అండ్ రంజిత్ ఈజ్ అ వెరీ గుడ్ క్రియేటర్. ఆయన ఎప్పుడు ఆ పిక్చర్ చేస్తే ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నారు. అండ్ ఇది అలాంటి జస్ట్ లైక్ సార్పట పరంపర మీరు చూసారు కదా, ఇట్స్ అబౌట్ బాక్సింగ్. కొత్తగా ఉంది, ఏంట్రా అది ఈ లోగో ఇలా ఉందండి అంటే అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది. లైక్ వైజ్ ఇది కలోనియల్ టైమ్స్లో మన అందరికీ జరిగిన చిల విషయాలు ఈ పిక్చర్లో ఉన్నాయి. కానీ ఇది అది గురించి ఇప్పుడు 12 years a slave అని ఉంది కదా ఇంగ్లీష్లో, అంత సాడ్నెస్, డిప్రెసివ్ ఇది కాదు. ఇది కొంచెం అడ్వెంచర్ ఉంది, కొంచెం ఫ్యాంటసీ ఉంది, కొంచెం యాక్షన్, రొమాన్స్. అనంతరం హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ విక్రమ్తో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో ఒక ఫైటర్గా ప్రేక్షకులకు కనిపిస్తానని, ఫైట్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతాయని ఆమె తెలిపారు. ఆగస్టు 15న తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని ఆమె ప్రేక్షకులను కోరారు. Working with Vikram sir, this press conference can go on for 3 more hours. I keep saying one of the most giving, most encouraging co-actors. I have worked with some of the biggest stars in Tamil
working with some in Telugu and Bollywood right now. And I have been grateful enough to work with some really kind. అనంతరం నటుడు డానియల్ మాట్లాడుతూ దర్శకుడు పా రంజిత్ చెప్పిన కథ నచ్చి చిత్రంలో విలన్ క్యారెక్టర్లో నటించడం జరిగిందన్నారు. హీరో విక్రమ్తో కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆయన సహకారం మరువలేనిదని తెలిపారు. విలేకరుల సమావేశంలో సహ నిర్మాత ధనుంజయ్ పాల్గొన్నారు. And I said, well, what is this film? And he spent 2 or 3 hours explaining to me this vision that he had, this incredible vision for this movie that I think is going to be very unusual when you see this film, very powerful image. And he said, do you want to come on an adventure with us? And I said, yes. I hadn't even seen Pa Ranjit's work at that point. But then I watched Kala, Madras, Saparta, and I was struck by how powerful his filmmaking was. Look, in the West, all the West knows, and most of the world, is that India has Bollywood. విజయవాడ రూరల్ మండలం నున్న పవర్ గ్రిడ్ కోడలి సమీపంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓ అపార్ట్మెంట్ పైనుంచి కిందకు పడటంతో ఆ యువతి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన యువతి కండ్రికకు చెందిన హైమావతిగా గుర్తించారు. నున్న గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న రణదీవ్ నగర్ 6 అడుగుల లోతు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్కి సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ వినతిపత్రం అందజేశారు. జనం కదిలితే తప్ప అధికారులు స్పందించారనే ఉద్దేశంతో రణదీవ్ నగర్కు చెందిన 200 మంది సంతకాలు చేసి ఇచ్చిన వినతిపత్రాన్ని కమిషనర్కు అందజేశారు. కోదండరామ గార్డెన్ నుంచి వారధి వరకు అవుట్ఫాల్ డ్రైన్, నదిలో నుంచి వచ్చే ఓట నీరు వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నీరు చేరతానే ఉంది ఇళ్లలోకి. ఏంటి సమస్య అర్థం కాని పరిస్థితి. అధికారులకి అయోమయంగా ఉంది. కానీ తెలుసు అధికారులకి ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని చెప్పి తెలుసు. తెలిసినా కూడా దానికి పరిష్కారం చూపే దాంట్లో జనం కదిలితే తప్ప సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఈ అధికారుల్లో ఏర్పడింది. అందుకనే ఈరోజు స్పందనలో సంతకాలు సేకరణ చేసి దాదాపుగా 200 సంతకాల పైన అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతకాలు ఇచ్చి మెమరాండం ఇవ్వటం జరిగింది స్పందనలో పరిష్కారం చేయమనమని. కారణం అక్కడ ఉన్నటువంటి కోదండరామ ఘాట్ నుంచి వారధి దాకా రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు కింద కాలువ కూడా కట్టాలి. అవుట్ఫాల్ డ్రైన్ కట్టకపోయినట్లయితే ఈ నీరు ఇదే రకంగా చేరేటువంటి దానికి అవకాశం ఉంది. డ్రైనేజీ, ఇసుకల నుంచి వచ్చేటువంటి ఓట, నదిలో నుంచి వచ్చేటువంటి ఓట కలిసి ఇళ్లలోకి పారుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది దేశ ఐక్యత, సమైక్యత విచ్ఛిన్నం చేసే ప్రక్రియ నేడు జరుగుతుంది. మనమంతా ఐక్యతగా ఉంటే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే ఆస్కారం ఉండదని కార్పొరేటర్ బోయ సత్యబాబు తెలిపారు. నేటి భావి భారత పౌరులు దేశ స్వతంత్ర స్ఫూర్తిని, ఎంతో అమరవీరులు త్యాగాలు స్మరించుకుంటూ దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. నగరంలోని గొల్లపాలెం గట్టు ఆర్సీఎం పాఠశాల నందు దేశ సమైక్యత ర్యాలీ విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బోయ సత్యబాబు, కేబిఎన్ కాలేజీ పీడీ పలువురు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గొల్లపాలెం గట్టు ఆర్సీఎం స్కూల్ విద్యార్థులు జాతీయ జెండా చేతపట్టుకుని ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ దేశ ఐక్యత, సమైక్యత విచ్ఛిన్నం చేసే ప్రక్రియ నేడు జరుగుతోందని, మనమంతా ఐక్యతగా ఉంటే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. నేటి భావి భారత పౌరులు దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. నేటి భావి భారత పౌరులకి దేశ స్వాతంత్ర్యం యొక్క స్ఫూర్తిని, అమరవీరుల యొక్క త్యాగాలని వారిని స్మరించుకుంటూ దేశ సమైక్యతకి పాటుపడతామని తెలియజేస్తూ ఈ విద్యార్థుల యొక్క ర్యాలీని ఈరోజు 50 డివిజన్లో నిర్వహించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు దేశంలో దేశ సమైక్యతని, దేశ ఐక్యతని విచ్ఛిన్నం చేసే పోకళ్ళు, పరిపాలన విధానాలు పెద్ద ఎత్తున సాగుతున్న తరుణంలో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని, దేశ సమైక్యతని కాపాడుకునేదానికి భారతీయులందరం కూడా
కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనమందరం సమైక్యతని చాటాలి. ఇదే మన దేశం యొక్క స్వాతంత్రం యొక్క స్ఫూర్తి. చిన్ననాటి తరం నుంచే విద్యార్థులకు సమైక్యతా భావాన్ని పెంపొందించడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ దేశాభివృద్ధికి ముందుకి వెళుతుందని చెప్పేసి ఆశిస్తూ ర్యాలీ అనేది అన్ని చోట్ల జరుగుతూ దేశవ్యాప్తంగా సమైక్యత అనేది చాటాలని కోరుకుంటూ 1వ డివిజన్ గాంధీజీ కాలనీలో 35 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న తనను ఇల్లు తొలగించాలి, ఖాళీ చేయాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని నల్లూరి చంద్రలీల తెలిపారు. రామర్పాడు ఫ్లైఓవర్ నిర్మాణం నిమిత్తం 11 సంవత్సరాల క్రితం తన ఇంటి ఎదుట ఉన్న 2 పోర్షన్లు తొలగించి వెనక ఉన్న 2 పోర్షన్లు వదిలేశారన్నారు. వెనక పోర్షన్తో ఉన్న ఇంటిని తమకు కొనసాగిస్తూ ఇంటి పన్ను, కరెంటు బిల్లు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఇవ్వడం జరిగిందన్నారు. 11 ఏళ్ల నుంచి ఒత్తిడి చేయని వారు ఇప్పుడు తనను 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయాలని వార్డ్ సెక్రటరీ ప్రదీప్ ద్వారా ఒత్తిడి చేయిస్తున్నారని అన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తే స్టే ఇచ్చిందని చెప్పారు. స్టే ఇచ్చిన తర్వాత కూడా తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళిత వర్గాలు, దళిత ప్రజలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. చంద్రలీలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు పోర్షన్లు వెనక 2 పోర్షన్లు ఎదుర ఉన్నప్పుడు ఒక ఇంటిని తీసి మిగిలిన ప్రదేశాన్ని మాకు కొనసాగిస్తూ ఇంటి పన్ను కానీ, కరెంటు బిల్లు కానీ, మా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ కూడా 35 సంవత్సరాలుగా మేము ఇక్కడే స్థానికంగానే ఉన్నాయి. దాన్ని మేము ఇక్కడే జీవిస్తూ ఉన్నాము. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయిన ప్రదీప్ అనే వ్యక్తిని నాకు ఇబ్బంది పెట్టి 24 గంటల్లో ఖాళీ చేయమని నన్ను ఒత్తిడి చేసినప్పుడు నేను గౌరవ హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు వారు నాకు 1వ తారీఖున స్టేటస్కో ఇచ్చారు. ఆల్రెడీ నాకు స్టేటస్కో వచ్చిన తర్వాత కూడా మీరు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అయితే మేము ఎట్లా తట్టుకోమంటే, మీకు మేము స్టేటస్కో వచ్చినా ఏదైనా ఏది చూసుకున్నా పైన కమిషనర్ చూసుకుంటారు, ఎమ్మెల్యే గారు చూసుకుంటారు, మీరు అర్జెంటుగా ఖాళీ చేయాల్సిందే. చెయ్యని పక్షంలో మేము ఊరుకోమంటే నాకేదన్నా ఆ విధంగానే నాకు ఒక కాగితం రూపంలో ఇవ్వమని నేను అడిగాను. సాయంత్రం నేను వెళ్ళి ఇదే గుణదల పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా నాకు జరిగిన అన్యాయం మీద ప్రదీప్ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. మరి 35 ఇయర్స్ నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఉంటుంటే మరి ఇదే కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉండటానికి నీకు నివాసం ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి మరి సచివాలయ సిబ్బంది అనేటువంటి మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా వచ్చి ఈ ఇల్లుని నేలమట్టం చేస్తామని చెప్పేసి ఈ ఇంటికి సంబంధించినటువంటి స్టేటస్కో కూడా పేపర్లు కూడా మరి కోర్టు ద్వారా కూడా స్టేటస్కో ఇచ్చారు.